హాయ్ ఎవరీవన్, దిస్ ఈజ్ రమేష్. వెల్కమ్ బ్యాక్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. ఈరోజు వీడియోలో రీజనింగ్ ట్రిక్స్లో భాగంగా సీటింగ్ అరేంజ్మెంట్కి సంబంధించిన కాన్సెప్ట్స్ని, అలాగే ఈ టాపిక్ని బేస్ చేసుకుని ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని కనుక మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలిగినట్లయితే ఈ సీటింగ్ అరేంజ్మెంట్కి సంబంధించిన ఏ క్వశ్చన్ సరే మీరు చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు అనమాట. ఫస్ట్ మనం ఈ సీటింగ్ అరేంజ్మెంట్కి సంబంధించిన కాన్సెప్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీటింగ్ అరేంజ్మెంట్స్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. అవి ఏంటంటే మనకి లీనియర్ సీటింగ్ అరేంజ్మెంటు, ప్యారలల్ సీటింగ్ అరేంజ్మెంటు, సర్క్యులర్ సీటింగ్ అరేంజ్మెంటు. మళ్ళీ సర్క్యులర్లో 2 టైప్స్ ఉంటాయి, టువర్డ్స్ సెంటరు, అవుట్ సైడ్ ద సెంటర్. నెక్స్ట్ స్క్వేరు అండ్ రెక్టాంగిల్. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీటింగ్ అరేంజ్మెంట్స్ అనమాట. మనకి లీనియర్ సీటింగ్ అరేంజ్మెంట్ అంటే కొందరు పర్సన్స్ మనకి ఒక లైన్లో కూర్చున్నట్లయితే, ఒకే ఒక్క లైన్లో ఇట్లా కూర్చున్నట్లయితే, ఒక బెంచ్ మీద కానీ క్లాస్ రూమ్లో బెంచ్ మీద ఎలా కూర్చుంటారు అలా కూర్చున్నట్లయితే దాన్ని మనం లీనియర్ సీటింగ్ అంటే రేఖీయ సీటింగ్ అరేంజ్మెంట్ అంటాం అనమాట. ఇలాంటి సమయంలో మనం దీన్ని రైట్ సైడ్ అంటే కుడివైపుగా భావిస్తాం, అలాగే దీన్ని లెఫ్ట్ సైడ్ అంటే ఎడమ వైపుగా భాగిస్తాం అనమాట. నెక్స్ట్ మనకి ఎప్పుడు టువర్డ్స్ నార్త్ అంటాడు. నార్త్ అంటే ఏంటి? ఉత్తర దిక్కుకు కూర్చున్నారు అని అర్థం అనమాట. అప్పుడు ఈ సైడ్ ఏముంటుంది? ఈస్ట్ అంటే తూర్పు దిక్కు ఉంటుంది అనమాట. మనకి డైరెక్షన్తో పెద్ద ప్రాబ్లం ఉండదు, ఓకే. కానీ మనం సిట్టింగ్ అరేంజ్మెంట్కి సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు ఫస్ట్ వాడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని ఒక్కదాని తర్వాత ఒకటి చదువుకుంటూ రఫ్ వర్క్ చేసుకోవాలన్నమాట. మనకి ఎప్పుడైనా సరే ఒక లీనియర్ సీటింగ్ అరేంజ్మెంట్కి సంబంధించిన క్వశ్చన్ ఇచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్లో 8 మెంబర్స్ ఉంటే మనం ఇక్కడ 8 డాష్లు పెట్టుకుంటాం, ఇక్కడ రైట్ రాసుకుంటాం, ఇక్కడ లెఫ్ట్ రాసుకుంటాం. ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ చదువుతున్నప్పుడు కరెక్ట్గా ఆ ప్లేస్లో కూర్చున్నాడు అని కన్ఫర్మ్ అయితే కానీ ఆ ప్లేస్లో రాయకూడదు. అంతవరకు మనం రఫ్ వర్క్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అది ఎలా అనేది మనం క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. అదే మనకి ప్యారలల్ సీటింగ్ అరేంజ్మెంట్ అంటే ఇట్లా ఎదురెదురుగా 2 వరుసల్లో కూర్చున్నప్పుడు ఇట్లా మనకి ఇలా కూర్చున్నట్లయితే దాన్ని ప్యారలల్ సీటింగ్ అరేంజ్మెంట్ అంటాం అనమాట, ఓకే. అంటే ఇక్కడ 2 వరుసలు ఉంటాయన్నమాట. అయితే మనకి వీళ్ళకి ఇది రైట్, ఇది లెఫ్ట్ అనుకుంటే వీళ్ళ ఆపోజిట్ వాళ్ళకి డైరెక్షన్స్ మారిపోతాయి. ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది అనమాట. ఆ విషయాలు మైండ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తరచుగా అడిగేది ఏంటంటే సర్క్యులర్ సీటింగ్ అరేంజ్మెంటు అండ్ లీనియర్ సీటింగ్ అరేంజ్మెంట్ అనమాట. మనకి సర్క్యులర్ సీటింగ్ అరేంజ్మెంట్ అంటే ఇట్లా వృత్తాకార సీటింగ్ అరేంజ్మెంట్ అనమాట. వృత్తాకార బల్ల చుట్టూ కొందరు వ్యక్తులు కూర్చున్నారు. అది 6 మెంబర్స్ అవ్వచ్చు, 7 మెంబర్స్ అవ్వచ్చు, 8 మెంబర్స్ అవ్వచ్చు అనమాట. మళ్ళీ ఇందులో మనకి 2 టైప్స్. వాళ్ళందరూ కూడా కేంద్రం వైపు చూస్తూ కూర్చున్నారు, అంటే టువర్డ్స్ సెంటర్ అంటే లోపల వైపుకి. అంటే అప్పుడు మనకి ఇది రైట్ సైడ్ అయితే ఇది లెఫ్ట్ సైడ్ అవుతుంది ఎప్పుడు ఇలా కూర్చున్న వాళ్ళకి. అదే వీళ్ళ ఆపోజిట్ వాళ్ళకి మళ్ళీ డైరెక్షన్ మారిపోతూ ఉంటుందన్నమాట. అలా కాకుండా మనకి అవుట్ సైడ్ అంటే బయట వైపు చూస్తూ కూర్చున్నారు అన్నప్పుడు మళ్ళీ డైరెక్షన్స్ మారుతూ ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది? మనకి ఈ సైడ్ ఉన్న వాళ్ళకి ఇది లెఫ్ట్ అయితే మనకి ఇది రైట్ అవుతుంది, మళ్ళీ ఆపోజిట్ సైడ్ ఉన్న వాళ్ళకి రివర్స్ అవుతుంది అనమాట. ఇవన్నీ మనం మైండ్లో పెట్టుకోవాలి అనమాట. ఇంకా తర్వాత మనకి అడిగేవి ఏంటంటే స్క్వేర్ సీటింగ్ అరేంజ్మెంట్. స్క్వేర్ సీటింగ్ అరేంజ్మెంట్ అంటే మనకి 4 సైడ్స్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ కూర్చుంటే, అంటే ప్రతి అంచు మీద ఇద్దరిద్దరు చెప్పును కూర్చుంటే అది మనకి స్క్వేర్ సీటింగ్ అరేంజ్మెంట్లోకి వస్తుంది అనమాట. ఒక చతురస్రాకార బల్ల చుట్టూ ఇది 2 ఇన్వర్డ్స్ అవుట్వర్డ్స్ వస్తుందట, టువర్డ్స్ సెంటరు, అవుట్ సైడ్ ద సెంటరు. అలాగే దీంట్లో కూడా ఇలా కూడా ఉండొచ్చు అనమాట. అంటే కార్నర్స్లో కూర్చున్నట్లయితే సెంటర్లో ఒకరు, ఈ విధమైన క్వశ్చన్స్ కూడా మనకి అడుగుతూ ఉంటారనమాట. ఇది స్క్వేర్ సీటింగ్ అరేంజ్మెంట్ అనమాట. ఇంకా రెక్టాంగులర్ సీటింగ్ అరేంజ్మెంట్ అంటే మనకి 2 అంచుల మీదేమో ఎక్కువ మంది కూర్చుంటారు, మరొక 2 అంచుల మీదేమో ఆపోజిట్ అంచుల మీద ఇక్కడ 3 ఉన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 or 2 ఉన్నట్లయితే అట్లా అన్ని అంచుల మీద సమానంగా లేకపోతే దాన్ని మనం రెక్టాంగులర్ సీటింగ్ అరేంజ్మెంట్ అంటాం అనమాట. ఏ సీటింగ్ అరేంజ్మెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ అయినా సరే ఆన్సర్ చేయడానికి మనకి ఒకే విధమైన లాజిక్ని ఫాలో అవుతూ ఉంటాం. అదేంటనేది ఇప్పుడు మనం క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు
తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఒకసారి ప్రీవియస్ ఎగ్జామ్ అడిగిన క్వశ్చన్ని చూద్దాం. ఇది మనకి లీనియర్ సీటింగ్ అరేంజ్మెంట్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. PQRSTU మరియు V అనే 7 విద్యార్థులు ఉత్తర దిశను చూసేలా ఒక వరుసలో కూర్చున్నారు. ఇక్కడ ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? 7 విద్యార్థులు ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం 7 ప్లేసెస్ అలాట్ చేయాలన్నమాట. 1 2 3 4 5 6 7. ఓకే, వీళ్ళు ఎటువైపు తిరిగి కూర్చున్నారు? ఉత్తర దిక్కుకు, అంటే నార్త్ వైపు తిరిగి కూర్చున్నాడు. ఇది ఈస్ట్ అవుతుంది అనమాట. అప్పుడు ఓకే, ఇప్పుడు మనకి వీళ్ళకి రైట్ ఏంటి, లెఫ్ట్ ఏంటి? ఇది మనకి రైట్ సైడ్ అవుతుంది, ఇదేమో లెఫ్ట్ సైడ్ అవుతుంది. అంటే ఇది కుడి వైపు, నెక్స్ట్ ఇది ఎడమ వైపు అవుతుంది అనమాట. ఎందుకంటే ఉత్తర దిక్కు వైపు కూర్చున్నారు కాబట్టి. ఒకవేళ దక్షిణ దిక్కు వైపు కూర్చుంటే, సౌత్ వైపు కూర్చుంటే మళ్ళీ రివర్స్ అయిపోతుంది. ఇది ఎడమ వైపు, ఇది కుడి వైపు అవుతుంది అనమాట. ఇప్పుడు వాడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటో చదువుదాం. ఓకే, ఇక్కడ యు, టీ మరియు ఎస్ మధ్యలో కూర్చుంటే ఇక్కడ యు గురించి మాట్లాడుతున్నారు. యు ఎలా కూర్చున్నాడు? టీకి ఎస్కి మధ్యలో కూర్చున్నాడు ఇక్కడ. ఓకే, కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ ఎక్కడైనా కూర్చోవచ్చు కదా, అంటే ఈ ప్లేస్లో కూర్చోవచ్చు, ఈ ప్లేస్లో కూర్చోవచ్చు. కాబట్టి అందులో రాయకూడదు, మనం రఫ్ వర్క్ చేసుకోవాలి. ఇక్కడ యు అనే పర్సన్ టీకి ఎస్ మధ్యలో కూర్చున్నాడు అంటే యు టీకి ఎస్కి ఎలా అయినా కూర్చుని ఉండొచ్చు, లేకపోతే ఈ విధంగా కూడా కూర్చుండొచ్చు కదా. ఇలా కూర్చున్నా మనకు మధ్యలోనే వస్తాడు, ఇలా కూర్చున్నా మధ్యలోనే వస్తాడు. రెండిట్లో ఏదైనా పాసిబుల్ అవ్వచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఎస్ పీకి వెంటనే ఎడం వైపు కూర్చున్నాడు. ఎస్ ఎక్కడ కూర్చున్నాడు? పీకి ఎడం వైపు కూర్చున్నాడు. ఓకే, అంటే పీ ఇక్కడ ఉన్నాడు అనుకోండి, ఎడం వైపు ఇది కదా, అంటే ఎస్ ఇక్కడ కూర్చున్నాడు అనమాట వెంటనే. ఇప్పుడు ఒకసారి రెండింటిని క్లబ్ చేసామనుకోండి, ఇక్కడ చూడండి, ఎస్కి అదే పీకి ఖచ్చితంగా ఎడం వైపున ఎస్ ఉండాలి, అంటే ఎస్కి కుడి వైపున పీ ఉండాలి. ఈ సందర్భంలో ఎస్కి కుడి వైపున ఎవరు వస్తున్నారు? యు వస్తున్నారు. ఇది పాసిబుల్ కాదు కదా, కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసేసేయచ్చు. అంటే ఖచ్చితంగా టీయుఎస్ ఇలాగే కూర్చున్నారనమాట. తర్వాత ఎస్ తర్వాత ఎవరు కూర్చున్నారు? పి, అంటే ఇలా రాసేయచ్చు, టీయుఎస్ పి, ఈ ఆర్డర్లో కూర్చున్నారు. నెక్స్ట్ వి, ఆర్ మరియు పి మధ్యలో కూర్చున్నాడు. ఇక్కడ వి గురించి మాట్లాడుకుంటున్నాం మనం. వి ఎక్కడ కూర్చున్నాడు? ఆర్కి పీకి మధ్యలో కూర్చున్నాడు. ఇలా అయినా కూర్చుని ఉండొచ్చు, లేకపోతే ఇలా అయినా కూర్చుని ఉండవచ్చు అన్నమాట. ఓకే, ఒకసారి ఈ రెండింటిని పోల్చి చూద్దాం. ఇప్పుడు ఇది ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే పీకి ఎడం వైపున బి వస్తున్నాడు, కానీ ఆల్రెడీ పీకి ఎడం వైపున ఎవరున్నారు? ఎస్ ఉన్నారు. కాబట్టి ఇది సాధ్యం కాదు, అంటే ఖచ్చితంగా ఇలాగే కూర్చున్నారనమాట. కాబట్టి ఈ రెండింటిని క్లబ్ చేస్తే పి తర్వాత ఎవరు? బి తర్వాత ఆర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకేమున్నది? క్యూ బికి కుడివైపున 2వ స్థానంలో కూర్చున్నాడు. ఇక్కడ క్యూ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎక్కడ కూర్చున్నాడు? బికి కుడివైపున 2వ స్థానంలో. బి ఇక్కడ కూర్చున్నాడు కుడివైపున, అంటే ఈ డైరెక్షన్లో 2వ స్థానం. ఇది మొదటి ప్లేసు, ఇది 2వ ప్లేసు, అంటే క్యూ ఇక్కడ కూర్చున్నాడు అనమాట. ఇంకో చూడండి, ఇక్కడ బి ఇక్కడ ఉన్నాడు, 2వ స్థానం, మొదటి స్థానము 2వ స్థానం, అంటే ఇక్కడికి వస్తానంట క్యూ అని. సరిపోయింది కదా. ఇప్పుడు 1 2 3 4 5 6 7 మెంబర్స్ వచ్చేసారు కదా. వీళ్ళని తీసుకెళ్ళి మనం ఆ ప్లేస్మెంట్లో పెట్టేసేయచ్చు, లేకపోతే ఇలాగే ఉంచి కూడా మనం క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. అంటే వీళ్ళు ఈ విధంగా కూర్చున్నాడు, TUS PVRQ. ఇప్పుడు అడిగిన క్వశ్చన్, ఏ క్వశ్చన్ అడిగినా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ క్వశ్చన్తో సంబంధం లేదు. ఎలాంటి క్వశ్చన్ అడిగినా, ఒక క్వశ్చన్ అడిగినా, 4 క్వశ్చన్స్ అడిగినా సరే మనం చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇలా అడగచ్చు, రైట్ సైడ్ లాస్ట్లో ఎవరు కూర్చున్నారని అడగచ్చు, లెఫ్ట్ సైడ్ లాస్ట్లో ఎవరు కూర్చున్నారని అడగచ్చు, మిడిల్లో ఎవరు కూర్చున్నారని అడగచ్చు, లేకపోతే యూకి వీకి మధ్యలో ఎంతమంది పర్సన్స్ ఉన్నారని అడగచ్చు, లేకపోతే వి యొక్క ప్లేస్ కుడివైపు నుంచి ఎంత అవ్వచ్చు, ఎడం వైపు, ఇట్లాంటి క్వశ్చన్స్ ఎన్నైనా అడగొచ్చు అనమాట. ఫస్ట్ మనం ఇన్స్ట్రక్షన్స్ చదువుతూ దాని ఆధారంగా మనం రఫ్ వర్క్ చేసుకుంటూ ఫైనల్ సీటింగ్ అరేంజ్మెంట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత మనం ఎలాంటి క్వశ్చన్ అయినా సరే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఎడమ వైపు చివరలో ఎవరు కూర్చున్నారు? ఎడమ వైపు అంటే ఇది కదా, చివరిలో ఎవరు కూర్చున్నారు? టీ కూర్చున్నాడు. కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో టీ ఎక్కడుంది? 4th ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఇక్కడ మీకు క్లియర్గా అర్థం అవ్వాలనే ఉద్దేశంతో నేను కొంచెం టైం తీసుకుని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించాను. మీరు కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే ఇదే క్వశ్చన్ని
1 or 2 minutesలోనే మీరు ఆన్సర్ చేయగలుగుతారు అనమాట. ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం వేరు, ఓన్గా ఆన్సర్ చేయడం వేరు అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. 7 పీపుల్ అంటే తెలుగులో ఆల్రెడీ నేను ఇంగ్లీష్లో చాలా పార్ట్స్ చేశాను కాబట్టి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ ABCDEF మరియు G అనే 7 వ్యక్తులు ఉత్తరం వైపు ముఖం చేసి ఒక వరుసలో కూర్చున్నారు. ఇది కూడా ఏంటనమాట, లీనియర్ సీటింగ్ అరేంజ్మెంట్, రేఖీయ సీటింగ్ అరేంజ్మెంట్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ ఎంతమంది ఉన్నారు, 7 వ్యక్తులు ఉన్నారు కాబట్టి 7 ప్లేసెస్ ఇద్దాం. 1 2 3 4 5 6 7. ఇప్పుడు ఇది ఏమవుతుంది, రైట్ సైడ్ అంటే కుడివైపు, ఇది ఏమవుతుంది లెఫ్ట్ అంటే ఎడమవైపు అన్నమాట. వీళ్ళు ఉత్తరం వైపు దిశగా కూర్చున్నారు అంటే ఇది నార్త్, ఇది ఈస్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఇన్స్ట్రక్షన్స్ చదువుతూ మనం రఫ్ వర్క్ చేసుకుంటూ ఫైనల్ సీటింగ్ అరేంజ్మెంట్ని కన్ఫర్మ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి, జీకి ఎడమ వైపున ఎవరు కూర్చోలేదు అంటే జీకి ఎడమ వైపున ఎవరో కూర్చోలేదు. జీ ఇది ఈ ఎడమ వైపున ఇక్కడ ఎవరో కూర్చోలేదు అంటే దాని అర్థం ఏంటి, జీ ఎడమ వైపు చివరిలో ఉన్నాడు అనమాట. అంటే ఇతను ప్లేస్ కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి ఇతను తీసుకెళ్ళి ఎక్కడ రాసేయచ్చు, ఈ ప్లేస్లో రాసేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ జీ మరియు ఈల మధ్య కేవలం 4 మాత్రమే కూర్చున్నారు అంటే జీకి ఈకి మధ్యలో 4 కూర్చున్నారు. జీ ఆల్రెడీ ప్లేస్ కన్ఫర్మ్ అయింది కాబట్టి ఈయన కూడా కన్ఫర్మ్ చేసేయచ్చు. ఇప్పుడు జీకి ఈకి మధ్యలో 4 ఉండాలి. 1 2 3 4 అంటే ఈ ఎక్కడికి వస్తారనమాట, ఇక్కడికి వస్తారనమాట, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో 4 ఉన్నారు కాబట్టి. నెక్స్ట్ ఎఫ్కి కుడివైపున కేవలం 3 మాత్రమే కూర్చున్నారు. ఎఫ్కి కుడివైపున, ఇప్పుడు ఎఫ్ ఇక్కడ ఉన్నాడు, కుడివైపు అంటే ఈ డైరెక్షన్, ఇక్కడ 3 కూర్చున్నారు. 1 2 3 3 మాత్రమే కూర్చున్నారంట. అంటే ఇక కుడివైపు నుంచి మొదలుపెట్టి 4th ప్లేస్లో రాసేసేయచ్చు. 1 2 3 4 అంటే ఎఫ్ని ఇక్కడ రాసేసేయచ్చు అనమాట. నెక్స్ట్ సికి వెంటనే ఎడం వైపున ఏ కూర్చున్నాడు. సికి వెంటనే ఎడం వైపున ఏ కూర్చున్నాడు అనమాట. ఇక్కడ చూడండి వీళ్ళిద్దరూ పక్క పక్కనే కూర్చున్నారు. ఇక్కడ ప్లేసెస్ ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఇక్కడ చూడండి వీళ్ళిద్దరూ ప్రక్క ప్రక్కనే ఉండాలంటే ఇక్కడ నింపలేం, ఇక్కడ నింపలేం. ఈ 2 ప్లేసెస్సే ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఇద్దరికి తీసుకెళ్ళి ఇక్కడ రాస్తాం ఏసి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనకి ఎఫ్కి బి వెంటనే పొరుగువాడు కాదు అంటే ఎఫ్కి ఈ బి అనే వ్యక్తి పొరుగువాడు కాదంటే అతను ఏ పక్కన కూర్చోలేదు, ఎడం వైపుని కానీ కుడివైపుని కానీ కూర్చోలేదు. అంటే ఎఫ్కి ప్లేస్ ఇక్కడికి బి వచ్చే ఛాన్స్ లేదు, ఖచ్చితంగా బి ఎక్కడ ఉండాలి, ఇక్కడే ఉండాలి. ఎందుకంటే బి అనే పర్సన్ ఎఫ్ పక్కవాడు కాదు, పొరుగువాడు కాదు అంటే పక్కన కూర్చోలేదు అని అర్థం. ఇంకెవరు మిగిలిపోయారు, ఏ బి సి డి మిగిలిపోయింది కాబట్టి ఖచ్చితంగా ప్లేస్ ఎవరిదనమాట, డిదనమాట. ఇప్పుడు సీటింగ్ అరేంజ్మెంట్ కన్ఫర్మ్ అయింది కాబట్టి ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ ఏ మరియు ఏల మధ్య ఎంతమంది కూర్చున్నారు అంటే ఏ ఎక్కడున్నాడు, ఎక్కడున్నాడు. నెక్స్ట్ ఈ ఇక్కడున్నాడు. ఇద్దరికి మధ్యలో ఎంతమంది కూర్చున్నారు, 1 2 3 3 కూర్చున్నారు కదా, కాబట్టి థర్డ్ ఆప్షను కరెక్ట్ 1 అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. 8 ఫ్రెండ్స్ ABCDEF అండ్ G ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అంటే ఇది కూడా మనకి లీనియర్ సీటింగ్ అరేంజ్మెంట్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ 8 మంది స్నేహితులు ఒక తిన్నని వరుసలో ఒక సరళ రేఖలో కూర్చున్నారనమాట. అందరూ కూడా ఉత్తరాభిముఖంగా కూర్చున్నారు అంటే ఉత్తరం వైపుకు తిరిగి కూర్చున్నారు అనమాట. ఇక్కడ 8 ప్లేసెస్ అలాట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8. ఇదేమవుతుంది రైట్ సైడ్ అంటే కుడివైపు, ఇదేమవుతుంది లెఫ్ట్ సైడ్ అంటే ఎడమ వైపు అనమాట. వీళ్ళందరూ ఏ డైరెక్షన్లో కూర్చున్నారు, నార్త్ డైరెక్షన్లో కూర్చున్నారు అనమాట. ఓకే, ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ చదువుతూ ఒక్కొక్కటి మనం ఫిల్అప్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు ఫస్ట్ది ఈకి ఎడమ వైపున 4వ స్థానంలో కూర్చున్న జీకి అంటే ఈకి ఎడమ వైపున ఎడం వైపున దిక్కున 4వ స్థానంలో 1 2 3 4 4వ స్థానంలో కూర్చున్న జీకి ఎడం వైపున 3వ స్థానంలో ఏ కూర్చున్నాడు. మళ్ళీ జీకి ఎడం వైపున 3వ స్థానం 1
2 3 అనమాట. ఇలా కూర్చున్నారనమాట. ఒకసారి ఇవి కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 మెంబర్స్ వచ్చేసారు కాబట్టి వీళ్ళు ఫిల్అప్ చేసేసేయచ్చు. ఇక్కడ ఉన్నాయి ప్లేసులు 8 కదా, ఏ జి ఈ అనమాట. వాళ్ళ ప్లేసులు కన్ఫర్మ్ అయిపోయాయి. ఇప్పుడు మనకి సి మరియు ఈల మధ్య 5 వ్యక్తులు కూర్చున్నారంట. అంటే సికి ఈకి ఇద్దరిలో ఎవరిదైనా ప్లేస్ కన్ఫర్మ్ అయితే సిని కూడా పట్టుకెళ్ళి రాసేసేయచ్చు. సికి ఈకి మధ్యలో 5 కూర్చున్నారు. ఇక్కడ ఈ కన్ఫర్మ్ అయింది. సి ఎక్కడ రాయాలి? 1 2 3 4 5 అంటే సి మధ్యలో 5 ఉండాలి కదా. 1 2 3 4 5 సరిపోయారు. నెక్స్ట్ ఈకి తక్షణమే ఎడమ వైపున ఎఫ్ కూర్చున్నాడు. ఈకి తక్షణమే ఎడమ వైపున అంటే పక్కనే అనమాట ప్లేస్లో ఎఫ్ కూర్చున్నాడు. అంటే ఎఫ్ ఎక్కడ ఉంటాడు? ఇక్కడ ఉంటాడు అనమాట. నెక్స్ట్ జి మరియు సిల మధ్య డి కూర్చున్నాడు. అంటే జీకి సికి మధ్యలో ఎవరు కూర్చున్నారు? డి కూర్చున్నాడు. ఓకే, ఇక్కడ మనకి జి ఉన్నాడు, అలాగే సి ఉంది. అంటే ఖచ్చితంగా డి ఎక్కడ కూర్చున్నాడా? ఇక్కడ కూర్చున్నాడు. అయితే సి మరియు ఈల మధ్య ఎవరో కూర్చోలేదు. అయితే ఇక్కడ 2 ప్లేసులు ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. ఏంటది? B1 నెక్స్ట్ H1. ఈ BH వీళ్ళిద్దరూ ఇక్కడైనా కూర్చుని ఉండొచ్చు, ఇలా అయినా కూర్చుని ఉండొచ్చు, లేకపోతే ఇలా అయినా కూర్చుని ఉండొచ్చు అనమాట. కానీ క్వశ్చన్ ఇంకా ఇన్స్ట్రక్షన్స్ లేవు మనకి. ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. అంటే వీళ్ళిద్దరితో సంబంధం లేకుండా మనం క్వశ్చన్ ఆన్సర్ చేయగలమా? వాళ్ళిద్దరు ప్లేసెస్తో సంబంధం లేకుండా. ఒకసారి క్వశ్చన్ ఏంటంటే సి మరియు ఈల మధ్య ఎవరు కూర్చోలేదు. అంటే సికి ఈకి మధ్యలో కూర్చోనని పెర్సన్ ఎవరనమాట. ఎవరు కూర్చోలేదు అంటున్నాడు. ఇంకో సి ఇక్కడున్నాడు, నెక్స్ట్ ఈ ఇక్కడుంది. ఈ మధ్యలో కూర్చొని వ్యక్తి అంటే బయట వైపు ఉంటారు ఇద్దరికి. బయటికి ఎవరున్నారు? మనకి ఏ ఒక్కడే ఉన్నాడు కదా బయట వైపు. వీళ్ళిద్దరి మధ్యలో కాకుండా బయట వైపు ఉన్నాడు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందన్నమాట? ఏ అవుతుందన్నమాట. అది ఎక్కడుంది? 4th ఆప్షన్లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ 4th వన్. LMNOXY మరియు Z ఒక వృత్తాకార బల్ల చుట్టూ కేంద్రం ముఖం చేసి కూర్చున్నారు. అంటే ఇది సర్క్యులర్ సీటింగ్ అరేంజ్మెంట్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ LMNOXYZ ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 7 ఉన్నారనమాట. ఈ 7 వ్యక్తులు కూడా ఒక సర్క్యులర్ టేబుల్ చుట్టూ లోపల వైపుకి చూస్తూ కూర్చున్నారనమాట. ఓకే, ఒక సర్కిల్ వేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ 7 మెంబర్స్ వేయాలి. 1 2 3 4 5 6 7 ఇలా కూర్చున్నారనమాట. ఓకే, ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ చదివి ఈ అరేంజ్మెంట్ని ఫిల్అప్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ ఓ మరియు ఎల్ మధ్య జెడ్ మాత్రమే కూర్చున్నాడు. అంటే జెడ్ ఎక్కడ కూర్చున్నాడు? ఓకి ఎల్కి మధ్యలో కూర్చున్నాడు. కానీ వీళ్ళ ప్లేస్లు ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఓకి ఎల్కి మధ్యలో జెడ్ కూర్చున్నాడు. ఇలా అయినా కూర్చుని ఉండొచ్చు, లేకపోతే ఇలా అయినా కూర్చుని ఉండొచ్చు కదా. కాబట్టి మనం ఇంకా రాయకూడదు అనమాట. రెండిట్లో ఏదైనా పాసిబుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎల్ ఎక్స్కి ఎడమ వైపున 3వ స్థానంలో కూర్చున్నాడు. ఇక్కడ ఎల్ గురించి మాట్లాడుతున్నాం. ఎల్ ఎక్కడ కూర్చున్నాడు? ఎక్స్కి ఎడమ వైపున 3వ స్థానం 1 2 3 అనమాట. అంటే ఇక్కడ కూర్చున్నాడు అనమాట ఎల్. ఓకే, నెక్స్ట్ ఇది కూడా మనకి ఇంకా ఏం కన్ఫర్మ్ కాదు, కానీ రాసేసేయచ్చు. ఇక్కడ పట్టుకెళ్ళి దీన్ని ఎక్స్ రాసామనుకోండి, మిగిలిన ఎలాగో డిసైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఇక్కడ రాసామనుకోండి, ఎడమ వైపున 3వ స్థానం 1 2 3 అంటే ఎల్ ఇక్కడ కూర్చుని ఉంటాడనమాట. సర్క్యులర్ సీటింగ్ అరేంజ్మెంట్లో ఎలా అయినా కూర్చోవచ్చు. వాళ్ళిద్దరు ప్లేసులు మధ్యలో ఎంతమంది ఉన్నారో కూడా డిసైడ్ అయింది కాబట్టి రాసేసేయచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వై ఎక్స్కు వెంటనే ఎడమ వైపున కూర్చున్నాడు. వై ఎక్కడ కూర్చున్నాడు? ఎక్స్కి వెంటనే ఎడమ వైపున కూర్చున్నాడు. అంటే వైని రాసేసేయచ్చు. ఎక్స్ ప్లేస్ ఆల్రెడీ డిసైడ్ చేసాం కాబట్టి వైని ఎక్కడ రాసేసేయచ్చు? ఇక్కడ రాసేసేయచ్చు అన్నమాట. నెక్స్ట్ ఎన్ ఎల్కు వెంటనే పొరుగువాడు కాదు. అంటే ఎన్ అనేవాడు ఎల్కి ఎల్ పక్కన కూర్చోలేదు. ఏ పక్కన కూర్చోలేదు, కుడి వైపున కానీ ఎడం వైపున కానీ కూర్చోలేదు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసుకున్నాం అనుకోండి, ఎల్ జెడ్ ఓ. కానీ ఇక్కడ ఓ వచ్చే అవకాశం లేదు, ఆల్రెడీ వై ఫిల్ అయ్యింది కాబట్టి దీన్ని తీసేసేయచ్చు, ఎలిమినేట్ చేస్తే ఇది అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఎల్ మనకి ఇక్కడ ఏమొస్తుంది? జెడ్, ఇది ఓ అవుతుంది అనమాట.
ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ ఎల్ పక్కన ఎన్ కూర్చోలేదు, అంటే ఎల్ పక్కన ఈ ప్లేస్ ఎన్కి సంబంధించింది కాదనమాట, ఇక్కడ రాయకూడదు. ఇంకా మిగిలిన ప్లేస్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అంటే ఎన్ ఇక్కడ కూర్చున్నాడు. ఇంకా మనకి మిగిలిన ప్లేస్ ఏంటి, ఎం ఒకటే మిగిలింది కదా, కాబట్టి ఎం ఖచ్చితంగా ఈ ప్లేస్లో కూర్చుని ఉండాలి అన్నమాట. ఓకే, ఇప్పుడు మన క్వశ్చన్ ఏమడిగారు, ఎంకి కుడివైపున రెండవ స్థానంలో ఎవరు కూర్చున్నారు? ఎం ఇక్కడ ఉన్నాడు, కుడివైపున అంటే ఈ డైరెక్షన్ వస్తుంది, కుడివైపున రెండవ స్థానంలో ఎవరు కూర్చున్నారు? ఎక్స్ అనే పర్సన్ కూర్చున్నాడు. అది ఎక్కడుంది, మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏబిసిడిఈ మరియు ఎఫ్ అనే 6 స్నేహితులు వృత్తాకార బల్ల చుట్టూ కేంద్రం వైపు చూసుకుంటూ కూర్చున్నారు. అంటే ఇది కూడా మనకి సర్క్యులర్ సీటింగ్ అరేంజ్మెంట్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఓకే, ఇక్కడ 6 స్నేహితులు కాబట్టి మనం ఒక సర్కిల్ వేస్తాము, 6 ప్లేసెస్ అలాట్ చేస్తాం. 1 మనకి ఇది 6 కాబట్టి ఆపోజిట్గా వచ్చే అవకాశం ఉంది. 7 ఉన్నప్పుడు మనకు ఆపోజిట్ అనే పదం రాదనమాట, అభిముఖం అనే పదం రాదు. ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు, ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు వస్తుంది. ఓకే, ఇప్పుడు ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ చదివినట్లయితే డి అనేది, అంటే డి అనే వ్యక్తి ఈకి ఎదురుగా కూర్చున్నాడు, అంటే డి ఈకి ఎదురుగా కూర్చున్నాడు. రాసేయచ్చు, డి ఇక్కడ రాస్తే ఈ ఇక్కడ రాసుకోవచ్చు. అట్లాగే మరియు సి అనేది బికి ఎదురుగా కూర్చుంది, అంటే సి అండ్ బీలు వీళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు ఎదురుగా కూర్చున్నారన్నమాట. బి అనేది ఏకి కుడివైపున రెండవ స్థానంలో కూర్చుంది, అంటే బి అనేది, అంటే బి గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. ఏకి కుడివైపున ఎన్నవ స్థానము, రెండవ స్థానము, ఇది మొదటి స్థానము, ఇది రెండవ స్థానము, అంటే ఇక్కడ కూర్చుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏ రాశాను అనుకోండి, బి ఎక్కడ వస్తుంది అనమాట, ఇక్కడ బి, ఇది కుడివైపున, ఇది మొదటి స్థానము, ఇది రెండవ స్థానము. ఇప్పుడు బికి ఆపోజిట్లో ఎవరు వస్తారో సి, కాబట్టి బికి ఆపోజిట్లో సి రాసేసేయచ్చు. ఓకే, ఇప్పుడు మనం దీన్ని కూడా ఫిల్అప్ చేయొచ్చు. ఎలా అంటే మనకి దీనికి ఆపోజిట్గా ఇది రాయగలం, ఇంక దీనికి ఆపోజిట్గా లేదు కదా ప్లేసు, కాబట్టి డిఈలు వస్తారు, కానీ డిసైడ్ చేయలేదు ఇంకా. ఒకసారి ఇంకొకటి చూద్దాం. నెక్స్ట్ సికి ఎడమ వైపున రెండవ స్థానంలో ఎవరు కూర్చున్నారు? నెక్స్ట్ ఏ అనేది సి మరియు డీల మధ్యలో కూర్చుంది, అంటే ఏ గురించి మాట్లాడుతున్నాం. ఏ ఎక్కడ కూర్చుంది, సికి డీకి మధ్యలో అనమాట. ఇలా అయినా కూర్చుని ఉండొచ్చు, ఇలా అయినా కూర్చుని ఉండొచ్చు. చూద్దాం ఇక్కడ సికి డీకి మధ్యలో, సి ఇక్కడ, నెక్స్ట్ ఏ ఇక్కడ ఉంది కదా, కాబట్టి ఖచ్చితంగా డి ఎక్కడ రావాలి, ఇక్కడ రావాలి. మరి డీకి ఆపోజిట్లో ఎవరున్నారు, ఈ కదా, కాబట్టి ఇక్కడికి రావాలి. నెక్స్ట్ ఇంక మిగిలిన ప్లేస్ ఏంటి, ఏబిసిడిఈ ఎఫ్, ఎఫ్ ప్లేస్ ఒకటే మిగిలింది కాబట్టి ఖచ్చితంగా ఎఫ్ అక్కడికి వస్తుంది అనమాట. ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే సికి ఎడమ వైపున రెండవ స్థానంలో ఎవరు కూర్చున్నారు? సి, ఇది కుడివైపు, ఇది ఎడమ వైపు. ఎడమ వైపున రెండవ స్థానం, ఇది ఫస్ట్ ప్లేసు, సెకండ్ ప్లేసు. రెండవ స్థానంలో ఎవరు కూర్చున్నారు? ఎఫ్ కూర్చున్నాడు. అది ఎక్కడుంది, మనకి 4th ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 6th వన్, పిక్యూఆర్ఎస్టియు మరియు వీలు ఒక వృత్తాకార టేబుల్ చుట్టూ కేంద్రాభిముఖంగా కూర్చుని ఉన్నారు, కానీ తప్పనిసరిగా ఇదే క్రమంలో ఉండవలసిన అవసరం లేదు. అంటే ఇక్కడ మనకి ఎంతమంది 7 మెంబర్స్ ఉన్నారు, 7 మెంబర్స్ ఒక సర్క్యులర్ టేబుల్ చుట్టూ కూర్చున్నారు, కానీ అదే ఆర్డర్లో కూర్చున్నారని లేదనమాట. వాళ్ళు ఎలా ఏ ఆర్డర్లో అయినా కూర్చొని ఉండొచ్చు, అంటే ఈ క్రమంలో కూర్చోలేదని అర్థం. 7 ప్లేసెస్ 1 2 3 4 5 6 7 ప్లేసెస్ అలాట్ చేసాం. ఓకే, ఇప్పుడు ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ చదువుకుంటూ వెళదాం. ఫస్ట్ ఏమి ఇచ్చారు, వీకి కుడివైపున రెండవ స్థానంలో క్యూ కూర్చున్నాడు. వీకి కుడివైపున రెండవ స్థానం, కుడివైపున రెండవ స్థానం అంటే ఇక్కడ అనమాట, క్యూ కూర్చున్నాడు. అవసరమైతే దీన్ని రాసేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వి ఇక్కడ రాసామనుకోండి, అప్పుడు క్యూ ఇక్కడికి వస్తాడనమాట. సర్క్యులర్ సీటింగ్ అరేంజ్మెంట్లో ఎక్కడైనా పర్వాలేదు. ఓకే, నెక్స్ట్ క్యూ మరియు ఆర్ల మధ్య ఒక వ్యక్తి మాత్రమే కూర్చున్నాడు. క్యూ మరియు ఆర్ల మధ్య ఒక వ్యక్తి కూర్చున్నాడు. ఎలా అయినా కూర్చుని ఉండొచ్చు, కానీ ఇలా అయినా కూర్చుని ఉండవచ్చు అనమాట. ఒకసారి ఈ రెండింటిని కలిపి చూసామనుకోండి, ఇక్కడ క్యూకి ఎడం వైపు రెండవ స్థానంలో వి వచ్చాడు, దీంట్లో ఆర్ వస్తుంది, కానీ రెండు సాధ్యం కాదు, ఇది ఆల్రెడీ ఫిక్స్డ్ కదా,
కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఇది అన్నమాట. అంటే ఇప్పుడు ఏంటనమాట, క్యూకి కుడివైపున రెండవ స్థానం ఇక్కడ ఆర్ ఇక్కడ కూర్చున్నాడు అనమాట. ఓకే, నెక్స్ట్ పీకి ఎడమ వైపున 4వ స్థానంలో ఆర్ కూర్చున్నాడు. పీకి ఎడమ వైపున 4వ స్థానం 1 2 3 4. ఇక్కడ ఆర్ గురించి మాట్లాడుతున్నాం కదా, అంటే ఆర్ ఇక్కడ కూర్చున్నాడు అనమాట. ఇక్కడ చూడండి, పీకి ఎడమ వైపున 4వ స్థానంలో ఆర్ కూర్చున్నాడు. అప్పుడు మనం పీ గురించి మాట్లాడుకున్నాం, ఆర్ గురించి మాట్లాడాం. ఇక్కడ పీకి ఎడమ వైపున 4వ స్థానంలో ఆర్ కూర్చున్నాడు. రివర్స్ చేయండి, ఆర్కి కుడివైపున పీ కూర్చుంటాడు 4వ స్థానంలో. ఆర్కి కుడివైపు అంటే ఇది వస్తుంది మనకి 1 2 3 4, అంటే పీ ఇక్కడ కూర్చున్నాడు అనమాట. రివర్స్, ఇక్కడ పీకి ఎడమ వైపున 4వ స్థానం అంటే ఇది, అప్పుడు ఆర్కి కుడివైపున 4వ స్థానం పీ వస్తున్నాడు, రివర్స్లో మార్చినప్పుడు అనమాట స్టేట్మెంట్ని. ఓకే, ఇప్పుడు యు మరియు వీల మధ్య 2 వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. అంటే యూకి వీకి మధ్యలో 2 వ్యక్తులు ఎలా అయినా కూర్చుని ఉండొచ్చు, ఇలా అయినా కూర్చుని ఉండొచ్చు. ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనకి వీని ఇక్కడ రాసామనుకోండి, ఇది అబ్జర్వ్ చేసామనుకోండి ఒకసారి. వి ఇక్కడ ఉన్నాను, ఇక్కడ 1 2, అప్పుడు యూ ఇక్కడికి వచ్చే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఆర్ ఫిల్ అయింది. కాబట్టి ఖచ్చితంగా మనకి ఇది ఎలిమినేట్ చేసి దీన్ని ఫిల్అప్ చేయొచ్చు. అంటే వి 1 2, అంటే ఇప్పుడు యూ ఇక్కడ కూర్చున్నాడు అనమాట. నెక్స్ట్ టీకి వి తక్షణం పొరుగువాడు కాదు. అంటే వి అనే పర్సన్ టీ పక్కన కూర్చోలేదు, అంటే వి పక్కన టీ కూర్చోలేదు. వి పక్కన టీ కూర్చోలేదంటే ఇక్కడ కూర్చోడు, ఖచ్చితంగా ఇంకొక ప్లేస్ ఒక్కటే ఉంది, ఇక్కడ కూర్చున్నాడు అనమాట. ఇంకా మనకు ఒక పర్సన్ మిగిలారు, ఎవరు? PQRS. ఎస్ మిగిలాడు కదంటే ఎస్ ఇది ప్లేస్ అనమాట. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, మనం క్యూ కుడి వైపు నుంచి లెక్కించినప్పుడు, అంటే క్యూ నుంచి ఇతనికి కుడివైపు ఇది లెక్కించినప్పుడు క్యూ మరియు టీల మధ్య ఎంతమంది వ్యక్తులు ఉన్నారు అంటే ఇలా లెక్కించుకుని వెళ్ళినప్పుడు క్యూకి టీకి మధ్యలో ఎంతమంది వ్యక్తులు ఉన్నారు? 1 or 2, ఇద్దరే ఉన్నారు కదా. కాబట్టి ఫస్ట్ ఆప్షను కరెక్ట్ 1 అవుతుందన్నమాట. ఓకే, మనం ఈ సీటింగ్ అరేంజ్మెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ని చాలామంది కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. నిజం చెప్పాలంటే రీజనింగ్లో వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ టాపిక్గా చెప్పుకోవచ్చు అనమాట. క్వశ్చన్ని కరెక్ట్గా చదివి అర్థం చేసుకున్నట్లయితే మనకి వీటిని ఆన్సర్ చేయడం చాలా ఈజీ అనమాట. కొంచెం ప్రాక్టీస్ చేసినట్లయితే తక్కువ సమయంలోనే మనం ఈ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయొచ్చు. మీరు కొన్ని ఓన్గా ప్రయత్నించి చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.